హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. మీ అందరికీ తెలుసు, ఎవ్రీ ఇయర్ ఇండియాలో జనవరి మంత్న ఒక ఎక్స్పో అయితే జరుగుతుందన్నమాట, ఆటోమొబైల్ రిలేటెడ్గా. అంటే దీంట్లో ఏం చేస్తారంటే పెట్రోల్, ఎలక్ట్రిక్, డీజిల్, అదేవిధంగా సిఎన్జి రిలేటెడ్గా ప్రతి కంపెనీ వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ షోకేస్ చేస్తాయి. ఒక జస్ట్ లైక్ ఒక ఎగ్జిబిషన్ లాగా అనుకోండి, ఆటోమొబైల్ ఎగ్జిబిషన్. సో ఇక్కడ మొత్తం ప్రపంచం మొత్తం సంబంధించిన అన్ని కంపెనీస్ ఇండియాలో ఏవైతే బిజినెస్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ అన్ని ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్ని, అంటే వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, ఫ్యూచర్లో తీసుకురాే ప్రోడక్ట్స్ కానీ, ఫ్యూచర్లో తీసుకొచ్చే కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ అవన్నీ ఇక్కడ షోకేస్ చేస్తాయి. అదేవిధంగా కొన్ని ప్రోడక్ట్స్ని కూడా ఇక్కడే లాంచ్ చేస్తాయి. అందులో భాగంగానే మనకి ఈరోజు ఎలక్ట్రిక్ రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. దానికి రిలేటెడ్గా ప్రతి అప్డేట్ నేను మన ఛానల్ అప్డేట్ చేస్తాను. ఈ ఇయర్ అయితే కుదరలేదు నాకు, పోవాలనుకున్నా కానీ కొంచెం బడ్జెట్ రిలేటెడ్గా కుదరక సెట్ అవ్వకపోలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ నేను ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా డైరెక్ట్ ఎక్స్పోకి అటెండ్ అయ్యి లైవ్లో వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అది చేయాలంటే నాకు ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి, మీ అందరికీ తెలుసు ఇప్పటిదాకా పెద్ద పెద్ద కంపెనీస్ టూ వీలర్స్ రిలేటెడ్గా టీవీఎస్ కానీ, హీరో కానీ, బజాజ్ కానీ ఇవన్నీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి వచ్చేసాయి అనమాట. చాలా తొందరగా వచ్చేసాయి. రీసెంట్గానే లేట్గా హోండా వచ్చేసి యాక్టివా ఈఎన్ తీసుకొచ్చింది 2 మోడల్స్ని. సో ఇప్పటికీ 4 కంపెనీస్ పెద్ద పెద్దవి ఎలక్ట్రిక్ దిగినాయి. కానీ ఇంకొక కంపెనీ కూడా ఉంది, సుజుకి. సో అది కూడా స్కూటర్ సెగ్మెంట్లో బాగా ఫేమస్. అండ్ ఇది మాత్రం ఇంకా లేట్ చేస్తుంది అనేసి చాలామంది అనుకున్నారు, వెయిట్ చేస్తున్నారు వస్తుందేమనేసి. ఆ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటిది, ఏ మోడల్ని తీసుకొచ్చారు, పెట్రోల్ వర్షన్ నుంచి వీళ్ళు కన్వర్ట్ చేశారు, అదేవిధంగా స్పెక్స్ ఏంటివి, ప్రైస్ ఎలా ఉంది, డెలివరీస్ ఎప్పుడు అనేసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ 4-5 డేస్లో ఎక్స్పో రిలేటెడ్గా మన ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఏదైనా టాపిక్స్ వస్తే ఖచ్చితంగా మన దాంట్లో కవర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సిఎన్జి రిలేటెడ్ ఉంది, టీవీఎస్ జూపిటర్ సిఎన్జి ఉంది, అది వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్రెటా ఎలక్ట్రిక్ ఉంది, తర్వాత మారుతి సుజుకి ఈ విటారా ఉంది. అలా అన్ని దానికి సంబంధించిన అన్ని ఎలక్ట్రిక్ రిలేటెడ్గా అన్ని వీడియోస్ అయితే మన ఛానల్ చేస్తాను. అదేవిధంగా యాంపియర్ రిలేటెడ్గా 2 కొత్త ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చింది, దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ అయితే మన ఛానల్తో వస్తాయి. ఈ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ని క్లిక్ చేయండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ చేయగానే. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఏ మోడల్ తీసుకొచ్చిందంటే, మీ అందరికీ తెలుసు సుజుకీలో సుజుకి యాక్సిస్ 125 అనేది చాలా ఫేమస్, బాగా క్లిక్ అయిన మోడల్. సో వాళ్ళు కూడా ఎక్కువ రిస్క్ చేయకుండా అదే మోడల్ని ఎలక్ట్రిక్ వర్షన్ తీసుకొచ్చారు, సుజుకి ఈ యాక్సిస్ అనే పేరుతోటి. సో దీంట్లో డిజైన్ ఏంటి, బాడీ క్వాలిటీ ఎలా ఉంది, తర్వాత బ్యాటరీ రేటింగ్ అన్నీ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ డిజైన్ విషయానికి వస్తే కొంచెం హెడ్లైట్ డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేసిన అనిపించింది నాకైతే. అండ్ కలర్స్ విషయానికి వస్తే ఇక్కడ ప్రజెంట్ షోకేస్లో అయితే 2 కలర్స్ మాత్రమే అయితే షోకేస్ చేశారు. నాకు తెలిసి ఒక 4 to 5 కలర్స్ అయితే వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెబ్సైట్లో కూడా చెక్ చేశాను, ఇంకా అప్డేట్స్ ఏం రాలేదు దాంట్లో. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఖచ్చితంగా అయితే బిల్డ్ క్వాలిటీ బెటర్గానే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కూడా టాప్ మోస్ట్ కంపెనీ కాబట్టి బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాదని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బ్యాటరీ వచ్చేసి 3.07 kWh బ్యాటరీ. ఇక్కడ వీళ్ళు మేజర్ ప్లస్ ఏంటంటే అన్ని కంపెనీస్ టీవీఎస్ కానీ, బజాజ్ కానీ, చేత కానీ ఇవన్నీ వచ్చేసి ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీస్ యూస్ చేశారు. సుజుకి వాళ్ళు మాత్రం ఎల్ఎఫ్ఈ కెమిస్ట్రీ బ్యాటరీస్ యూస్ చేస్తున్నారు. మీ అందరూ తెలిసి ఎల్ఎఫ్ఈ కెమిస్ట్రీకి అయితే ఎక్కువగా థర్మల్ కండక్టివిటీ ఉంటుంది, ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, తొందరగా కాలిపోవు, లైఫ్ సైకిల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి వెన్ కంపేర్ టు ఎన్ఎంసీ కెమిస్ట్రీ. సో బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఛార్జింగ్ టైం విషయానికి వస్తే వీళ్ళు ఛార్జర్ రేటింగ్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ సో ఇంత టైంకి ఇంత అవుతుందని చెప్తున్నారు. 0 to 80% 4 hours 30 minutes ఎక్కుతుందని చెప్తున్నారు ఛార్జింగ్. 0 to 100% 6 hours 42 minutes అని చెప్తున్నారు. ఇది ఛార్జింగ్ టైం అనేది చాలా ఎక్కువనే, ఎందుకంటే వీళ్ళతో కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు ఇంకా బెటర్ ఛార్జింగ్ టైంలో, తక్కువ ఛార్జింగ్ టైంలోనే ఇస్తున్నారు. కానీ ఈ రేటింగ్ బట్టి అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసినంత వరకు ఛార్జర్ వచ్చేసి ఒక 550 watt ఛార్జర్ అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టైం కూడా చెప్పారు వీళ్ళు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది సుజుకి ఈ యాక్సెస్కి. సో 0 to 80% వచ్చేసి 1 hour 12 minutes అన్నారు. అండ్ అదేవిధంగా 0 to 100%కి 2 hours 12 minutes. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 80 నుంచి 100% తీసుకుని కూడా గంట టైం తీసుకుంటుంది. సో ఇది కొంచెం ఇంప్రూవ్ చేసి అట్లీస్ట్ ఒక 1.5 hour లోపలనే పెట్టింటే బెటర్ అయితే నాకు అనిపించింది. రేంజ్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి వీళ్ళు ఐడీసీ రేంజ్ అని చెప్తున్నారు, అది వచ్చేసి 95 kilometers అన్నారు. బట్ వీళ్ళు ఐడీసీ రేంజ్ ఆల్మోస్ట్ 2 రేంజ్ కూడా ఇదే వస్తుందని చెప్తున్నారు. మోస్ట్లీ 3 kWh బ్యాటరీకి వచ్చేసి ఇంచుమించు 90 to 95 100 kilometers మధ్యలో రేంజ్ అయితే వచ్చింది. మోటార్ విషయానికి వస్తే వీళ్ళు పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అయితే యూస్ చేశారు, మిడ్ డ్రైవ్ మోటార్ ఇది. బెల్ట్ డ్రైవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేటింగ్ విషయానికి వస్తే పీక్ పవర్ 4.1 kW. అదేవిధంగా టాప్ స్పీడ్ వచ్చేసి 71 km/h అయితే వెళ్తుంది, చాలా సఫిషియెంట్, ఏం ప్రాబ్లం లేదు.
టార్క్ విషయానికి వస్తే 15 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇచ్చారు. అదేవిధంగా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్న ఈ మోటార్ రేటింగ్ అయితే సఫిషియెంట్. మీకు ఇంచుమించు చేతకులో ఎలాంటి మోటార్ ఉందో, ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో అదే పర్ఫార్మెన్స్ ఇక్కడ కూడా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. మోడ్స్ విషయానికి వస్తే నాకు తెలిసినంత 2 మోడ్స్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎకో మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్. రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm, చాలా సఫిషియెంట్. బూట్ స్పేస్ కూడా 20 లీటర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి పెద్దగా అయితే ఇవ్వలేదు. సో వీళ్ళు మీరు ఇమేజ్ కూడా చూడండి, అంతగా మిగతావన్నీ 30 లీటర్స్, 32 లీటర్స్, 35 లీటర్స్ ఇస్తుంటే నాకు తెలిసి ఇది చిన్నగా ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక 20 లీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 12 ఇంచ్ డ్యూయల్ అలాయ్ వీల్స్. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అదేవిధంగా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, డ్యూయల్ టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ ఇచ్చారు. డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో వచ్చేసి వీళ్ళు నాన్ టచ్ డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 5 ఇంచ్ కలర్ డిస్ప్లే అండ్ దీనికి సంబంధించి స్మార్ట్ ఫీచర్స్ కూడా కొన్ని ఏదో ఒకటి ఇస్తారనమాట. ఎందుకంటే ప్రెజెంట్గా ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఫీచర్స్ డిఫాల్ట్ అన్నట్టు తీసుకొస్తున్నారు. యూజ్ అయితే చేయం కానీ మనం స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వారంటీ వచ్చేసి వీళ్ళు ఏమైతే మెన్షన్ చేయలేదు. ఇంకా ఫ్యూచర్లో రానున్న రోజుల్లో ఖచ్చితంగా మొత్తం డీటెయిల్స్ అయితే రివీల్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డెలివరీస్ విషయానికి వస్తే వీళ్ళు ఏం అప్డేట్ ఇవ్వలేదు. ప్రైస్ విషయానికి వస్తే కూడా ప్రైస్ కూడా ఏం చెప్పలేదు. జస్ట్ వెహికల్ అయితే షోకేస్ చేశారు. ఫ్యూచర్లో చెప్తామని చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి నాకు తెలిసినంతవరకు ఈ స్పెసిఫికేషన్స్ ప్రకారం కాంపిటీషన్లో ఉండాలనుకుంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,10,000 నుంచి 1,20,000 మధ్యలో పెడితేనే కొంచెం ఏదైనా కాంపిటీషన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేదంటే కొంచెం వీళ్ళు ఎక్కువ పోయినారనుకోండి కాంపిటీషన్లో ఉండలేరు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ చేతక్ కానీ, అదేవిధంగా హీరో V2 కానీ, టీవీఎస్ ఐక్యూ కానీ కొంచెం కాంపిటీషన్లు ఉన్నాయన్నమాట కొంచెం ప్రైస్ రిలేటెడ్గా. వీళ్ళు కనుక ఇంకా కొత్తగా తీసుకొచ్చినాము, మాది పెద్ద కంపెనీ అనేసి వాళ్ళు ఎక్కువ ఎక్స్షోర్ ప్రైస్ పెట్టేసినారు అనుకోండి, సో దానికన్నా బెటర్గా ఉన్నాయి ఇంకా ఫీచర్స్ దీంతో పోలిస్తే కూడా. మేజర్గా ఈ సుజుకి ఈ యాక్సిస్ అనేది ఎవరికి ఎక్కువ కాంపిటీషన్ అంటే, సో ప్రైస్ అనేది అగ్రెసివ్ తీసుకొస్తే అన్నిటికీ వెళ్తుంది. ఒకవేళ నార్మల్గా తీసుకొస్తే మాత్రం రీసెంట్గా లాంచ్ చేసిన హోండా ఎలక్ట్రిక్ ఉంది కదా ఫ్రెండ్స్, సో దానికి సంబంధించి ఈ సుజుకి ఈ యాక్సిస్ అనేది కొంచెం కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అక్కడ దానికి ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉంది, దీంట్లో ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. సో చిన్న చిన్న మేజర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. నేను ఫ్యూచర్లో సుజుకి ఈ యాక్సిస్కి అదేవిధంగా హోండా ఈ ఎలక్ట్రిక్ సంబంధించి కంపారిజన్ వీడియో కూడా చేస్తాను. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్లో. ఏదానికి సంబంధించి అంటే ఇప్పుడు టీవీఎస్ జూపిటర్ CNG 125 ఉంది, యాంపియర్ రిలేటెడ్ అన్ని ఎలక్ట్రిక్ వీడియోస్ అన్నీ మన ఛానల్ అయితే వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.